నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. నేరం చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు నేరస్తులే. ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళైతే తప్పు చేస్తే ఉప్పు అయిపోతుంది, ఒక కులానికి సంబంధించిన వాళ్ళైతే మన వాళ్ళు అయిపోతారు అనుకుంటే అది సమాజం హర్షించదు అన్న విషయము ప్రతి ఒక్క నాయకుడు తెలుసుకోవాలి. ఎందుకు ఇప్పుడు ఈ డిస్కషన్ జరుగుతుందంటే, మొన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కొడుకు చేసిన యాక్సిడెంట్కి సంబంధించి వారి అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చిన్నపిల్లాన్ని ఇరికించేశారు, ఏదో పొరపాటున జరిగింది అంటూ ఆయన సమర్థించడం చర్చనీయాంశంగా మారింది. ఏంటి అసలు నేరస్తులను వెనకేసుకొని వచ్చే సంస్కృతి ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సామాజిక ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలు. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్కారం. అందరికీ నమస్కారం. ఏంటి అసలు ఈ మధ్యకాలంలో నేరస్తులను కులాలు మతాలు ఆపాదించేసి వాళ్ళకు మద్దతు తెలిపేసి వాళ్ళకు వెళ్ళి సానుభూతులు తెలిపేసి కొత్త సంస్కృతి మనకు కనిపిస్తుంది. నిన్న జరిగిన ఇన్సిడెంట్ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కొడుకు చేసిన యాక్సిడెంట్కి సంబంధించి ముందుగా ఏం చెప్తారు? డెఫినెట్గా రెండు విషయాలు. ఒకటి, మీరు అడిగినప్పుడు కానీ యూట్యూబ్లో మాట్లాడినప్పుడు కానీ ఎమోషన్స్ భావోద్వేగాలు చెప్పేది ఒక విషయం ఉంటే, ప్రజలకి కనీసం కొన్ని చెప్పటం వల్ల ఒక పాయింట్ రెండు పాయింట్ల ఉపయోగం కూడా ఉండాలండి. చాలా చర్చల్లో నేను చూస్తూ ఉన్నాను, ఇటు ఎవరినో బూతులు తిడితే ఇటో చర్చి పెట్టి ఇటో చెప్పి బూతులు పెట్టి లేకపోతే కొట్టుకుంటాం ఏంటో నాకు అర్థం కాదు. ఇది ఒక సమాజానికి ఉపయోగపడేలా ఉంటుందండి. అసలు బూతులు పెట్టి తిట్టిన వాళ్ళని రానివ్వకూడదు. ఖచ్చితంగా చెప్తాను, చర్చల్లో కానీ వార్తల్లో కానీ బూతులు తిట్టడం, అసభ్యంగా తిట్టడం తల్లిదండ్రులు ఎందుకండి అది గొప్పతనమా? మాట తోలటానికి శక్తి అక్కర్లేదు, మాట ఆపుకోవడానికి శక్తి కావాలి. ఖచ్చితంగా. ఇవాళ దురదృష్టం, మాట తూలే వాళ్ళకేమో లక్షల్లో లైకులు. ఇవాళ ఏళ్ళని తిడతారు, మళ్ళీ అవతలకి ఆళ్ళని తిడతారు. ఆళ్ళని తిడితే వాళ్ళ 5 మీడియాలు ఎత్తుతాయి, అక్కడ సూపర్ హీరో. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆళ్ళని తిడతారు, మళ్ళీ అటెళ్ళి ఏళ్ళని తిడతారు. ఎప్పుడైనా ట్రెండింగ్లో ఉంటారు, టాప్లో ఉంటారు. వాళ్ళకి పిచ్చ క్రేజ్. ఖచ్చితంగా. సిద్ధాంతాల మీద విలువ మీద మాట్లాడిన వాళ్ళకి రెండు వైపుల తిట్లు. సరే, కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ అండి. ఇవాళ మాజీ మంత్రి గారి కుమారుడు ఆయన ఒక యాక్సిడెంట్ చేశారని కన్ఫర్మ్ కూడా. ప్రభుత్వ అంటే పోలీసుల నేరారోపణ ప్రకారం ఆ అబ్బాయి యాక్సిడెంట్ చేశాడు. ఆల్రెడీ ఫుటేజ్ అన్ని పెట్టి ఇచ్చారండి, మొత్తం అంతా ఇచ్చారు. చేసిన తర్వాత తన తండ్రి దగ్గరికి ఇలా జరిగిందని చెప్పిన వెంటనే అతను వేరే తన కోఆప్షన్ మెంబర్గా ఉన్న కుమారుడిని దీంట్లో ఇరిగిచ్చేసి ఇతను తప్పించేసి హాస్పిటల్కి వెళ్ళి తన కింద పడ్డాడు కదా, అబ్బాయి కూడా కొంచెం జాగ్రత్తగా చేయించి అతను నీట్ ఎగ్జామ్ రాశాడు కాబట్టి అతను తండ్రిగా అది ఉండొచ్చు. ఆ నీట్ ఎగ్జామ్ రాసినప్పుడు దీనివల్ల అది పోతే కష్టం లైఫ్లో అని చెప్పే ఉద్దేశంతో జరిగి ఉండొచ్చేమో, వీ డోంట్ నో, డిబేటబుల్. కానీ ఒకటి చెప్తున్నానండి, మీరు వాహన చట్టం ప్రకారం భారత న్యాయ సంహిత కానీ లేదా మిగతా చట్టాల ప్రకారం కొత్తగా వచ్చిన చట్టాల ప్రకారం గుర్తుంచుకోండి, 106 చట్టం ఒకటి ఉన్నట్టుంది. మీరు యాక్సిడెంట్ చేసిన తర్వాత నిజంగా కనుక అవతల అతను వచ్చి పొరపాటున మన దగ్గర పడ్డాడు అనుకోండి, దాంట్లో స్పష్టంగా మీకు అదర్ దాన్ దిస్, మీరు యాక్సిడెంట్ చేస్తే కనీసం 5 సంవత్సరాలు శిక్ష పడుతుంది, లేదా జరిమానా వేస్తారు. మీరేమీ లేకుండా అంటే 80 కిలోమీటర్ల లోపు మీరు వెళ్తూ ఉండి, లేదా చట్ట ప్రకారం మీ లైన్లో మీరు వెళ్తూ ఉండి వేరే వాళ్ళు వచ్చి కింద పడితే శిక్ష ఉండని సందర్భాలు కూడా ఉంటాయి. చట్టం అది. మీరు ఎవరైనా యాక్సిడెంట్ చేసినప్పుడు అతన్ని వదిలేసి హిట్ అండ్ రన్ కేసు కన్నా పెడితే, మనకు ఎవరు గమనించుకుంటలేదు కదా అని మీరు చేస్తే కనుక అత్యంత తీవ్రమైన శిక్షలు 10 సంవత్సరాలు జైలు శిక్షతో పాటు ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయస్థానాలు ఒప్పుకో, ఏదో మేనేజ్ చేసుకుంటున్నాను అంటే కనీసం పొరపాటు ఎవరిదైనా సరే ఎవరిది ఎంత పర్సెంటేజ్ పొరపాటు అని తెలుస్తుంది. ఆ అబ్బాయిని గాయపడిన వాళ్ళని అంటే వీళ్ళు కూడా ప్రజలు తన్నేసే విధానం, చేతుల్లో తీసుకోవడం తప్పు. తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టి ఎవరు పొరపాటున అవనివ్వండి, ఒక ప్రయత్నం చేయాలి. లేదా మిగతా వాళ్ళు 108కి ఫోన్ చేస్తే అది వస్తుంది, మన కష్టం అందనుకుంటే వాళ్ళు ఉండి అంటే ప్రజలు కూడా ఎవరు తప్పో తెలియకుండా కొట్టేయటం, తీసుకుంటాం, ఏదో హేళన చేయటం, మీద కట్టడం, ఇది తప్పండి. ఇలాంటి పద్ధతులు చాలా తప్పు. అందువల్ల అంటే నేను ఎందుకు చెప్తాను, రాజకీయాల ముందు కామెంట్ చేసే ముందర సమాజానికి సందేశం ఇద్దాం అనుకున్నాం. అందువల్ల దయచేసి గుర్తుంచుకోండి, ఎలాంటి చిన్న జరిగినా మీరు పోలీసులకు ఇన్ఫామ్ చేయండి. ఎందుకంటే సంవత్సరానికి 1.5 కిలోమీటర్లు నేను బస్సు కానీ ట్రైన్ కానీ చాలా తక్కువ అండి. అంటే గత 10 సంవత్సరాలు 2-3 సార్లు వెళ్ళి ఉంటాను. కారులోనే ఎక్కువ తిరుగుతాను, మిగతా కారులోనే లక్షల కిలోమీటర్లు తిరుగుతాను సంవత్సరానికి. అంటే మేము ఎన్ని ప్రమాదాలు అంటే 80, 70, 80 కిలోమీటర్ల నుంచి వెళ్ళనే ఉన్నాం. కమ్ వాటర్ హైవే మీద
ఏదో ఓఆర్ఆర్ లేకపోతే ఎక్స్ప్రెస్ హైవేనో ఎక్కడ ఉంటే తప్ప. అందువలన దయచేసి నేను చాలాసార్లు చూశాను, 2 విధాలు ఉన్నాయి. చాలామంది స్కూటర్లు వెళ్తా వెనకమాల కూర్చునే వాళ్ళు కొంతమంది, ఫోన్లు మాట్లాడేవాళ్ళు, ఫోన్లు మాట్లాడితే తిప్పుకునే వాళ్ళు కొంతమంది. ఈ యూత్ ఒకటి చాలా ప్రమాదకంగా తయారైంది. కొంతమంది అండి తల్లిదండ్రులు ఏపిచ్చుకుని తింటున్నారండి వీళ్ళు. బండ్లు కావాలని వెళ్ళటం. మా పాత వాహన సోదకుడు వచ్చాడు, అతనికి ఈ బండి కొన్నా అంట, అప్పులు కష్టమైంది. ఎంత అంటే 2,50,000. ఎందుకు కొనంటే చిన్నప్పటి నుంచి నాకు ఐడియా ఉంది సార్. వాడు వచ్చాడు, డబ్బులు ఇస్తాడు, ఇంటికి వచ్చి బతిమాలాడు. వాడు మా కంపెనీ వాడు అమ్ముకుంటాడయా, నువ్వు ఎలా కష్టం కదా అంటే, మా ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు పరుగు సార్. అది అంటే మనుషులు ఆ క్రేజ్ తీసుకెళ్ళి, పిల్లలు ఐఫోన్ కొనకపోతే తల్లిదండ్రుల మీద సార్ కొనిచ్చేవాడు, డబ్బులు ఇచ్చేవాడు కొనుంటాడు. అతని వల్ల ఆ అబ్బాయికి కాదు కదా, మిగతా అందరి మీద సమాజం మీద పడుతుంది కదా. అందువల్ల మా అన్న హంబుల్ రిక్వెస్ట్ చేయాల్సింది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, దయచేసి పిల్లలారా, అది స్పీడ్ థ్రిల్స్ కిల్స్ అని రోడ్డు మీద రాసి ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇవాళ రోడ్లు కూడా, కార్లు ఎక్కువ వేగంతో వెళ్ళడానికి అద్భుతమైన రోడ్లు అందుబాటులోకి వచ్చినాయి, అద్భుతమైన కార్లు వచ్చినాయి, ఎయిర్ బ్యాగ్ వచ్చినాయి. వేరే సంగతి, మీ శరీరం మాత్రం పడిపోయింది. మీ తాతలు ఉన్నాడు, ఇప్పుడు అన్నీ మీ శరీరం స్టీల్ అయిపోయిందా? కనుక్కున్నారా? ఎవరు కనుక్కోలేదు కదా. అందువలన మరింత జాగ్రత్త ఉండాలి ఇంతకుముందు మీద, ఎందుకంటే అన్నీ. అందువలన మీ కంట్రోల్లో ఉండండి. చట్టం నిజంగా మన పొరపాటు లేనప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నేను అందరికీ కారులో వెళ్ళే అందరికి కూడా చెప్తున్నాను, డాష్ కెమెరాలు ఖచ్చితంగా పెట్టుకోండి. నేను ఖచ్చితంగా వాడతా చాలాసార్లు. 90% మంది అంటే ఇంకో కారు ఎక్కితే వేరే సంగతి, కానీ ఎక్కడికి వెళ్ళినా సరే మన తప్పు లేనప్పుడు డాష్ కెమెరా పెట్టుకోండి. పెట్టుకున్నప్పుడు అది పెద్ద ఖర్చు కూడా లేదు, 2,000 నుంచి వచ్చేసినాయి. అత్యాధునికమైన కార్లు ఇన్బిల్ట్ ఉంటున్నాయి. మీరు లేదంటే నేను చెప్పింది కనీసం ఈ మాట నాకు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కారు ఉన్నవాళ్ళు, నడిపేవాళ్ళు, మీరు తప్పు లేని సందర్భంలో మిగతా వాళ్ళు వచ్చి పడి ఎన్ని ఇబ్బందులు పడ్డారో తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఇలాగే నన్ను ఇష్టం వచ్చిన రోడ్డు మీద నడిచేవాళ్ళు కొంతమంది వస్తారు. అది కాకుండా తాగేసి తొందరలాడితే స్పీడ్తో వెళ్ళి ఈ బ్యాచ్ కూడా ఉన్నారు. ఎవరిని ఒక్కరిని తప్పట్టను. అందువల్ల మీరు దయచేసి జెబ్రా లైన్స్ ఉన్న దగ్గర నడవమంటే అక్కడ కూడా స్పీడ్ ఆకుండా వెళ్ళిపోతారు మనుషులు. ఎక్కడ నేను అనేక రోడ్లు చూపిస్తానండి మీకు, 2 కిలోమీటర్ల వరకు అసలు మనిషి రోడ్డు దాటుతానికి ఉండదు. కామన్ సివిక్ సెన్సే లోపించింది. ఇవాళ వెళ్ళిపోతారు, చాలామంది బయలుదేరతారండి మోటార్ సైకిల్ మీద. దెర్ ఇస్ నో టుమారో, వెళ్ళిపోవాలి. తెల్లారి ఎక్కడికి ఏంటి 80-90 కిలోమీటర్ స్పీడ్లో ఎక్కడికి వెళ్తారు? ఓ పట్టణాల్లో కూడా, నగరాల్లో కూడా నడుపుతూ ఉన్నారు. అందుకని ఇది గమనించమని చెప్దాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసలు నాకు ఆయనకి ఏదో దిక్కుమాల సలహాదారులు ఉన్నట్టు నాకు అనుమానం ఉందండి. క్రితంసారి సాయి కృష్ణ అనే అతన్ని పోలీస్ స్టేషన్లో ఎన్కౌంటర్ చేయటమా లేదా ఇంకో హింస పెట్టి చంపటం అనేది దుర్మార్గం, దారుణం, హేయింగ్. దాని మీద ఖచ్చితంగా శిక్ష పడాలి. నో సెకండ్ థాట్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చెప్తున్నాను. కానీ ఈయన వెళ్ళి పాపం చిన్న పిల్లోడు, ఏంటండి చిన్నపిల్లోడు చేసి దుర్మార్గాలు చేసి బంధువులకి ఏం చేశాడో కూడా వీడియోలు పంపిస్తాడని ఆరోపణలు ఉన్నాయి. చనిపోయాడు కాబట్టి అతను డిఫెండ్ చేసుకోలేడు కాబట్టి ఖచ్చితంగా మనం అంటే ఆరోపణలు ఉన్నాయి. నేను అడుగుతున్నాను, చిన్నపిల్లోడు నేను ఒక్కదా ఇది కూడా ఏంటండి, అప్పల్ రాజు గారి విషయంలో ఆయన ఏం మాట్లాడారు? చిన్న పిల్లోడు, 19 ఏళ్ళ పిల్లోడు అయితే మనిషి అది కనీసం ఒక పశ్చాత్తాపం ఇవాళ ఏం మాట్లాడాలని ఆ దానయ్య అనే గొర్రెల కాపరి ఆయన ఉన్నాడు, వెళ్ళి యాక్సిడెంట్ చేస్తే చంపేశారు. నిజంగా కర్మవశాత్తు, అది తప్పన్ను. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది కరెక్టే, కర్మవశాత్తు అని. కానీ కనీసం చనిపోయిన అతనికి సానుభూతి కూడా ప్రకటించలేదని. అయ్యో పాపం చనిపోయాడు అనేది కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి మొట్టమొదటిగా ఎవరు బాధపడ్డారు? చనిపోయిన వ్యక్తికి సానుభూతి తెలపాలా లేదా? వాళ్ళ అభిమానులు ఎవరన్నా మాట్లాడమని నాకు అబ్జెక్షన్ లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. ఇది చిన్నపిల్లలు ఏంటండి? అది జరిగింది. ఇప్పుడు తర్వాత విషయం ముందర ఆయన తెలియదు అనుకున్నాం. తెలిసిన తర్వాత బయటకు వచ్చి అప్పల్లా చేసింది తప్పని చెప్పాలి కదా. చిన్నపిల్ల నేరారోపణ ప్రకారం ఎవరిని ఇరికిచ్చారు? వేరేవాడు. ఇప్పుడు అతను జైలుకి వెళ్ళిపోతాడు. నాకు అర్థం కావట్లేదండి. ఇది ఇంతమందిని ఇతికిచ్చాల్సిన పని ఉందా? ఇప్పుడు ఇది తప్పని చెప్పాలి కదా. ఇప్పుడు పొరపాటు అని తెలియదు. ఇప్పుడు అది తెలిసే మాట్లాడారంటున్నారు, నాకు తెలియదు. నిజంగా ఆయన తెలియక మాట్లాడుంటారు అంటున్నారు కొంతమంది. వాట్ ఎవర్. తెలిసిన తర్వాత బయటకు వచ్చి నిజాయితీ ఒప్పుకుని నాయకుడు గొప్పతనం పెరుగుతుంది కదా. నాకు తెలియలేదు, ఇన్ఫర్మేషన్ వేరేలా. అబ్సల్యూట్లీ, నేను ఐఎమ్ నాట్ సపోర్టింగ్ హిమ్. తెలిసిన తర్వాత తప్పు చేసినప్పుడు ఎవరైనా తప్పే అనేసి ఒక చిన్న స్టేట్మెంట్. ఎస్, ఇంకో విషయం కూడా, వీళ్ళు ఎట్లా ఉన్నారంటే అండి, చాలామంది మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం ఉన్నప్పుడు ఇలాంటి ముఖ్యమంత్రిని కాల్చి చంపినా తప్పు లేదు, కాల్చమని అనలేదు. సరే కాదు, ఎవరిని రెచ్చగొడుతున్నారు? ఒక లాగి పట్టుకుని అక్కడి నుంచి లోకేష్ గారు బయలుదేరి రోడ్ల మీద తన్నుతాం, బట్టలు ఇచ్చి ఆయన మాట్లాడతాం. ఎన్ని కేసులు ఉంటే
అసలు మీరు చట్టం కోసం మీరు ఏం చెప్పాలి? ప్రభుత్వ వ్యతిరేకంగా కార్యక్రమాలు అయితే ప్రజల కోసం చేసిన సమస్య మీద కేసులు ఉంటాయి, స్పష్టత ఉండాలి. ఎన్ని కేసులు ఉంటే రెచ్చగొడితే ఆయన అధికారంలోకి వస్తే ఇదేనా రెచ్చగొడతాం అనేది? వీళ్ళ పిల్లలకు కూడా అదే చెప్తారా? పిల్లలకి నాయకులందరూ ఇప్పుడు కేంద్రంలో ఉత్తర భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు, రెచ్చగొట్టండి రా, మతం కావాలి, కులం కావాలని ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారు. వీళ్ళ పిల్లలు మాత్రం ఇండస్ట్రియలిస్ట్గా ఉండాలి, లేదంటే క్రికెట్ కౌన్సిల్ అంతర్జాతీయ చైర్మన్ అయిపోవాలి, పారిశ్రామికవేత్తలు ఉండాలి, అమెరికాలో చదువుకోవాలి. సామాన్య పిల్లలు మాత్రం వాళ్ళ వీళ్ళ మీద కొట్టుకుని చచ్చిపోయి కులాలు మతాలు పెట్టుకు వీళ్ళని రాజకీయాలు తీసుకురావడానికి, వీళ్ళ పైన ఉన్న క్రోనీ క్యాపిటలిస్టులకి ఇంకా సంపద 2 లక్షల కోట్లు పెంచుకుని ఆదాని అని సంపద సృష్టించుకోవడానికి వీళ్ళు ఉపయోగపడాలా? ప్రతి వాడు హీరో అవ్వాలండి. ఏ సామాన్యుడు కొడుకు హీరో అవ్వకూడదా? వాళ్ళ కోసం వీళ్ళ కోసం పనిచేయాలా? వాళ్ళ కుటుంబానికి వాడే అబ్బాయే హీరో కావాలని అలా కోరుకున్నాం మనం. సరే, ఆయన అంటే లోకేష్ గారు ఈ విధంగా మాట్లాడతాం, ఇక కళ్యాణ్ బాబు గారు ఇంకో విధంగా మాట్లాడతాం. ఏమని? అలా రేపులు చేస్తే ఆయన ఏం మాట్లాడారని రేపు చేస్తే కళ్యాణ్ గారు మనం మాట్లాడకూడదు. తర్వాత ఇంకో విషయంలో మాట్లాడతా బెత్తం దెబ్బలు కొడితే సరిపోద్దా? ఏంటంటే అసలు నాకు అర్థం కాదు. యాక్సిలేటర్ రైజ్ చేయకపోతే వాళ్ళ ఎనర్జీ ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఇదే మన కుర్రాళ్ళకి చెప్పేది. అప్పుడు యాక్సిలేటర్ రైజ్ చేశారు వాళ్ళు, దీనివల్ల అయిపోయిందని చనిపోయారు కదా అని నేను అన్నాం. దీనివల్ల అయింది కాకపోయినా మనం ఎలా చెప్పాలి? సైలెంట్ తీసేయండి. జోష్గా సినిమా హీరోగా చెప్పడం వేరే కదా. అది కూడా తప్పే. సినిమా డైలాగులు వేరు, బయట రాజకీయ ఆయన ప్రభావం అత్యంత ప్రభావవంతమైన నాయకుల్లో ఒకరు కదా ఆయన. 2 రాజకీయం ప్లస్ వర్గం ప్లస్ సినిమా అన్నీ కూడా కలిసిన గొప్ప నాయకుడి కింద ఒక రూపాంతరం చెందాల్సిన మనిషి ఇన్హెరెంట్గా ఒకప్పుడు నేను కలిసినప్పుడు చాలా అభ్యుదయ భావనగా మనిషి అండి. ఇప్పుడు ఎందుకు ఉత్తరాది సనాతన మనువాదుగా మారిపోయారని అంటున్నారు, కానీ కొంతమంది ఎందుకు మారారు? నేను ఆయన కూడా రెచ్చగొట్టేసి బట్టలు ఎప్పు తీసి ఏమో ఆందోళనకి నాకు అది బట్టలు ఎప్పు తీసి నాకు అసలు చిరాగ్గా కూడా ఉంటుందండి. అసలు వాళ్ళు ఏంటి, అసలు బాధ ఏంటి వెళ్ళది మాట్లాడితే? ఇప్పుడు కాదు, 2008 నుంచి కాంగ్రెస్ నాయకులు పంచెలెప్పు తీసి ఏంటి కొడతామేంటి నాకు అర్థం కాదు. ఎందుకు రెచ్చగొడతాం వెళ్ళని నేను అడుగుతున్నాను. ఒకళ్ళు కాదు. ఇవాళ నేను జగన్మోహన్ రెడ్డి గారు అన్నా, ఇప్పుడు ఇది నేను చెప్పాను అనుకోండి, ఈ 3-4 పార్టీలకు ఇష్టం ఉండదు. అంటే నేను ఎటో గట్టి ఉండాలన్నమాట. ఇటు తిట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి, లేదా అటు తిరిగి కళ్యాణ్ గారిని తిట్టాలి, లేదా వీళ్ళని తిడతాం. ఎందుకు? మంచి చేసినట్టు పొగుడుతున్నాం కదా. ఇప్పుడు కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో మంచి ఎవరైనా తేజ గారు అనుకుంటా మంచి ఆఫీసర్ని తీసుకున్నారు, లేకపోతే వర్క్ బాగా నడుస్తుంది చాలా వరకు. ఈ మొత్తం ఇండియా మొత్తం మీద ఫస్ట్ స్టేజ్ వచ్చేసిందని నేను ఓన్లీ 4-5 విభాగాల్లో వచ్చింది ఫస్ట్ స్టేజ్. ఇవాళ కూడా కర్ణాటక, కేరళ అలాగే 5 రాష్ట్రాలు ఉన్నాయి. 5వ రాష్ట్రం కింద ఆంధ్రప్రదేశ్ ఉందేమో. అందుకని ఒక అంగంలో అది వదిలేసి మిగతాది ద డిపార్ట్మెంట్ ఈజ్ డూయింగ్ వెల్. మనం ఒక పాజిటివ్ చెప్తాం, కానీ ఇలా రెచ్చగొట్టేయడం ఏంటి? కులాల వారి, మతాల వారి, లేదా ఉప ప్రాంతాల వారి విశాఖపట్నం వెళ్ళి ఇది వెళ్ళిపోయి వేరే రాష్ట్రం అయిపోద్ది అని, ఇది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా దయచేసి ఈ రప్ప మానేయండి. ఏదో యాజిటీజ్గా ఉన్నారని మానేయండి. లేకపోతే వాళ్ళని మాట్లాడితే ఒక రెచ్చగొట్టే సిద్ధాంతం మానేసి మీరు దయచేసి నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఒక రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేత మీరు, కమ్ వాట్ ఎవర్ గుర్తింపు ఉందో లేదో ఇచ్చారు, వాళ్ళు ఎవరు కావాలండి. 39.37% ఓట్లు వచ్చినాయి మీకు. అలాంటి సందర్భంలో రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాల మీద, దీనికంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విభజన హామీల మీద ఎందాకని మీరు అందరూ దృష్టి పెట్టండి. కేంద్రాన్ని మాత్రం ఇట్లా ఫెయిల్, వీళ్ళందరూ కూడా దాని మీద నిలబెట్టండి. ప్రాధాన్యత ఇప్పుడు ఇలాంటి విషయాల్లో మీరు నాయకుడికి మద్దతు ఇచ్చారు, కానీ ఆ సిద్ధాంతం ఇంకో పిల్లల మీద ప్రభావం చూపించకుండా చూడండి. నవతరం యువతరం వాళ్ళకి మరిన్ని బాధ్యతలు పెంచేలా మాట్లాడితే బాగుంటుంది అని నా విజ్ఞాపన. ఖచ్చితంగా మీరు చెప్పిన దాంట్లో కొంత పాటించినా కూడా యువతకు మంచి మెసేజ్, పాజిటివ్గా సందేశం ఇద్దామని అంటున్నానండి. కొంచెం మనం ఏదైనా రాజకీయాలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. పిల్లలు కూడా మీ నాన్నగారు వాళ్ళని అమ్మగారిని మరీ బైకుల కోసం మీ ఇష్టం, కానీ బైకులు థ్రిల్స్ నేను కాదంటలేదు, కానీ కొంచెం దాన్ని కంట్రోల్లో పెట్టుకోండి. కార్లు కూడా ఇష్టం వచ్చినట్లు ఏంటండి స్పీడ్ 120, 140 ఏంటండి? ఆల్టో కార్ వేసుకుని అలా అవతల వీళ్ళ ప్రాణం పోవటం కాదు, అవతల ప్రాణం కూడా తాగి డ్రైవ్ చేయటం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా చేయటం, మిగతావి ఇది మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి. కొత్త న్యాయ చట్టాలు వచ్చినాయి. పాత రోజుల్లో కానిస్టేబుల్ ఇచ్చి మేనేజ్ చేద్దాం క్వశ్చనే లేదు. ఇవాళ పైగా ఇంకొక ప్రాణం తీసే హక్కు, ఇంకోళ్ళు గాయపరిచే హక్కు మీకు లేదు. ప్రాణం పోసే మీకు ఆ శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు ఎవరికీ లేదు. మిగతా వాళ్ళు కూడా రోడ్లు కనీసం పాదచారులకి వాళ్ళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, పాదచారులకు ఫస్ట్ ప్రయారిటీ అని. దయచేసి పాదచారులు ఒకటి అత్యంత పాదచారులు మోటార్ సైకిల్లో చనిపోతున్నారండి ఈ దేశంలో. మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. అందువల్ల దయచేసి గమనించి కోరుతా ఉన్నాను. నమస్కారం.
ఖచ్చితంగా మరి చెప్పిన దాంట్లో కొంతలో కొంతైనా పేరెంట్స్ కూడా ఆలోచించి అడుగులు వేస్తే బాగుంటుంది. మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సార్.